ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. సో ఈరోజు అయితే మనమైతే మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మొయినా కల్చర్ అనమాట. ఓన్లీ మనం ఈరోజు మొయినా కల్చర్ గురించి మాట్లాడుకుందాం. మొయినా కల్చర్ ఎలా కల్టివేట్ చేయాలి, మొయినా కల్చర్ ఎలా డెవలప్ చేయాలనేది ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తాను అనమాట మీకు. ఇక్కడ చూడండి, లాట్ ఆఫ్ మొయినా అనేది కదులుతూ ఉంది, క్లారిటీగా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు మనం ముందుగా హార్వెస్ట్ చేసుకుందాం. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొయినా కల్చర్ ఎలా డెవలప్ అవుతుంది అనేది నేను చెప్తాను మీకు క్లారిటీగా. ముందుగా వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. హార్వెస్ట్ చేయడానికి వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి. నేను ఎన్ని మొయినా టబ్స్ పెట్టాను అనేది క్లారిటీ చెప్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇటువంటి వడజాలిడ్ అయితే తీసుకోండి. ఇది ఈజీగా ఎక్కువ వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. చూడండి, మొయినా కల్చర్ అయితే బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో హార్వెస్ట్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క టబ్లో హార్వెస్టింగ్ చేసుకొని ఉంచుకుంటాం ఫస్ట్. అది మనం ఫిషెస్కి ఫీడ్ చేస్తాము. ఆ తర్వాత మనం మొయినాకి ఫీడింగ్ ఇస్తాం అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, మొయినా అనేది క్లియర్గా మీరు గమనిస్తే క్వాంటిటీలో అయితే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిందనమాట. మనమైతే ఇదిగోండి ఇందులోకి అయితే వేసుకుంటున్నాం. ఇలా మనం హార్వెస్టింగ్ అన్నిట్లో చేసుకుంటాము. ముందుగా మనం ఫామ్లోకి వచ్చిన వెంటనే క్వాంటిటీ విషయంలో కాంప్రమైజింగ్ ఏం లేదు. ఎందుకంటే ఎక్కువ టబ్స్ పెట్టుకుంటే ఎక్కువ మొయినా అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 1 2 3 4 టబ్బులు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే 2 టబ్బులు 2 బకెట్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇంకొక 3కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ 1 2 ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ముందుగా ఇక్కడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం. వావ్, సూపర్ కదా. ఇందులో బాగా వచ్చింది మొయినా అనేది, ఇందులో సూపర్గా వచ్చింది. చాలామంది కలర్ అడుగుతున్నారు. రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, రకరకాల కలర్లు ఉంటాయి. అయితే నేను వైట్ మీకు ఇచ్చినా సరే అదేంటంటే మీ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. లేదా నా దగ్గర రెడ్ తీసుకొని మీ దగ్గర వైట్ కూడా అయిపోవచ్చు, లేదా నా దగ్గర వైట్ తీసుకొని మీ దగ్గర రెడ్ కూడా అయిపోవచ్చు. ఈ వాటర్ కండిషన్స్ బట్టి మనకి ఇది మారుతూ ఉంటుంది. వాటర్ కండిషన్స్ బాగుంటే ఒకలా ఉంటుంది, వాటర్ కండిషన్స్ బాగోకపోతే ఒకలా ఉంటుంది అనమాట. మీ వాటర్ కండిషన్ బట్టే మీ మొయినా అనేది మీకు మీ పరిస్థితులను బట్టి గ్రో అవుతుంటుంది. ఇక్కడ పోనీ రెడ్ వచ్చింది చూసారా, మొన్నటి వరకు వైట్ కనిపించేది, ఇప్పుడు రెడ్ కనిపిస్తుంది, అంతే. అది మొయినా అనేది మనం చెప్పలేమన్నమాట. ఎప్పుడు ఎలా ఏది అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు టాపిక్ ఓన్లీ మొయినా కోసమే కాబట్టి మొయినా కోసమే మాట్లాడుతున్నాను నేను, సరేనా. ఇందులోనైతే లేదు, ఫుల్గా కల్చర్ అయితే లేదు ఇందులో, అస్సలు లేదు. ఓకే, ఇది మొయినా చూపిస్తాను క్లారిటీగా. ఇప్పుడు ఇది రెడ్గా కనిపిస్తుంది మనకి. కాకపోతే కొన్ని కలర్స్, అంటే కలర్ అనేది మీ టెంపరేచర్, వాటర్ టెంపరేచర్స్, వాటర్ కండిషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఈ హార్వెస్ట్ చేసుకున్న మొయినా అనేది డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. మన పురాతన డిస్ప్లే ట్యాంక్ ఇదేని. ఎప్పటి నుండో ఇదే వాడుతున్నాము. ఇందులోనైతే వేసుకుందాం. ఈరోజు టాపిక్ అంతా మొయినా గురించే మన ఫామ్లో. ఎందుకనంటే ఇదిగోండి, ఇది మనకి ఇంత మొయినా కల్చర్ అయితే అయిందనమాట. వాటర్ గ్రీన్ ఉండడం అంత క్లారిటీగా కనిపించట్లేదు, వాటర్ మొత్తం క్లౌడీగా ఉంది. చూడొచ్చు, ఇదే మన ఫిషెస్ అన్నిటికీ మనమైతే ఫీడింగ్గా వేస్తామన్నమాట. మొయినా కల్చర్ డెవలప్ అవ్వాలనంటే డైలీ మనం కొంచెం కల్చర్ తీసుకొని ఆ కల్చర్ అనేది ఒక టబ్లో కానీ ఒక బకెట్లో కానీ వేసుకొని దాని తర్వాత మనం ఈస్ట్ పౌడర్ అనేది కలుపుకొని వేస్తుండాలన్నమాట. అది మెయిన్లీ అది. ఇప్పుడు ఇంత కల్చర్ ఏం చేస్తావు అని మీరు అడగచ్చు. ఇది నా ఫిషెస్కి ఫీడ్ చేయాలి, అండ్ అదేవిధంగా చాలా పార్సల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పంపించడానికి మొయినా కల్చర్ అయితే యూజ్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ చాలా మొయినా అనేది కలెక్ట్ అయింది కాబట్టి మనం ఫిషెస్కి కొంచెం వేసేసి కింద ఫిషెస్ కూడా కొంచెం వేసేద్దాం.
కింద బేబీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఎక్కువ కల్చర్ అయితే కావాల్సి ఉందన్నమాట. ఇదిగోండి మనమైతే ఇది ఈస్ట్ పౌడర్ మిక్స్ చేసుకున్నాము వాటర్లో. అండ్ అదేవిధంగా కొంచెం షుగర్ కూడా మిక్స్ చేసుకున్న వాటర్ అనమాట ఇది. సో మొయినా ఎక్కువగా డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు ఫిష్కి ఎలా అయితే మొయినా ఫీడ్ చేస్తామో మొయినాకి ఈస్ట్ అనేది ఒక ఫుడ్ సోర్స్ అనమాట. ఈ ఫుడ్ సోర్స్ వల్ల ఈ ఫుడ్ తింటూ ఇది డెవలప్ అవుతుంది అనమాట. సో చాలా లిమిటెడ్గా వేసుకోవాలి, మరీ అంత వేసుకోకండి. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎక్కువ వేసుకున్నంత మాత్రాన్ని కల్చర్ అనేది ఎక్కువ అవ్వదు, ఇంకా కల్చర్ అనేది క్రాష్ అయిపోతుంది. దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి, సరేనా? సో నేనైతే మాత్రం చాలా లిమిటెడ్గానే వేసుకుంటున్నా. ఇందులో అసలు కల్చరే లేదు సరిగ్గా, అందుకే కొంచెం వేసుకున్నాను. అందులో కొంచెం లిమిటెడ్గానే వేసుకున్నాను. సో ఇక్కడైతే 3 టబ్స్ ఉన్నాయి కదా. ఇంకొకటి మొయినా అనేది పక్కా 10 డేస్కి ఒకసారి అయినా క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. క్రాష్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయడానికి ఏం లేదు. మొయినా ఈస్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. మెయిన్ ఈస్ట్ తక్కువ వేసుకొని మళ్ళీ ఇంకొకటి మల్టిపుల్ టబ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 ఇక్కడ పెట్టుకున్నాను, అక్కడ 3 పెట్టుకున్నాను. సో అలా మనం ఏంటనంటే ఎప్పటికప్పుడు టబ్స్ చేంజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ బ్యాచ్ ఒకసారి పెట్టా, ఇది ఒకసారి పెట్టా, అండ్ ఈ 2 ఒకసారి పెట్టా, అది ఒకసారి పెట్టా కదా. అప్పుడు ఏమవుతుందని అంటే అన్ని కల్చర్స్ ఒకసారి క్రాష్ అవ్వు. ఫస్ట్ ఈ 2 అయిపోతాయి. ఈ 2 అయిపోయినప్పుడు అవి ఉంటాయి కదా, అప్పుడు వీటిని వాష్ చేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఇది కల్చర్ స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఇది కల్చర్ అయ్యేలోపు ఇది క్రాష్ అయిపోయింది అనుకోండి, ఇది క్రాష్ అయిపోయే లోపే ఇవి డెవలప్ అయిపోతాయి. అప్పుడు ఇది కూడా కడిగేసి దీంట్లో వాటర్ ఫిల్ చేసి మళ్ళీ కల్చర్ స్టార్ట్ చేస్తా. అది ఒక 7 డేస్లో కల్చర్ అనేది రెడీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇది కానీ 10 డేస్లో క్రాష్ అయిపోతే అది మనకు పనికి వస్తుంది. సో అలా మనం మల్టిపుల్ టబ్స్ పెట్టుకొని మనం కల్చర్ అనేది చనిపోకుండా ఉంచుతాం. ఒకవేళ మనకి అన్ని కల్చర్స్ ఒకసారి క్రాష్ అయిపోతే అప్పుడు మాత్రం మళ్ళీ మనం బయట నుండి తెప్పించుకొని మళ్ళీ కల్చర్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో పక్కా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకనంటే మన ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మొయినా కల్చర్ మనకి చాలా 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 అవసరం కాబట్టి. సో డిఫరెంట్ కండిషన్స్లో మనం మొయినా పెంచుతాము. సో దానివల్ల కొన్నిసార్లు క్రాష్ అవుతాయి, కొన్నిసార్లు క్రాష్ అవ్వు అనమాట. సో అది అండ్ ఇలా రేకులు అయితే పెట్టుకుంటాను నా టబ్స్ మీద. అండ్ చెప్పాను కదా ఫ్రీజర్ బాక్సెస్ వస్తాయని. గుడ్ న్యూస్ ఏంటంటే మన స్టోర్కి ర్యాక్స్ అయితే తయారు చేసాం. ఆ బిజీలో ఉండిపోయాము, అందుకే ఇక్కడ ఫ్రీజర్స్ అయితే తీసుకురాలేదు. స్టోర్కి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందనమాట. సో దానివల్ల ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది. అండ్ ఇలా మనం కవర్ చేసుకుంటున్నాం దుప్పట్లు. అంటే పాత దుప్పట్లు ఉంటే మరీ పాతదేం కాదు, కొత్తవే. మొయినా కల్చర్కి ఎప్పుడైనా కవర్ చేసుకోండి, ఎందుకంటే దోమలు గట్టి దూరిపోయి లార్వా పెట్టేస్తే. దోమల లార్వా మంచిదే కానీ మనకి మంచిది కాదు కాబట్టి. సో అదనమాట ఈరోజు మొయినా కల్చర్ యొక్క విశిష్టత. సో ఇదిగోండి మొయినా. మరి వీటిని మళ్ళీ బేబీస్కి కూడా ఫీడ్ చేసేందుకు కూడా నేను చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, వీడియో మిస్ అవ్వద్దు. అది కింద కాబట్టి ఇక్కడికి వీడియో ఆఫ్ చేసి కిందకి వెళ్ళి అక్కడ నుండి మీకు చూపిస్తాను. పక్కా అది కూడా చూడండి. మన బ్యాక్ యార్డ్లో ఉన్న ఫిషెస్కి అయితే మనం ఫిల్టరేషన్ చేసుకుని వేసుకుంటాము. ఎందుకంటే అన్నీ కూడా ఫ్యాన్సీ గప్పీస్, మంచి ఎక్స్పెన్సివ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటామన్నమాట. సో నీట్గా వాష్ చేసుకొని మనమైతే కల్చర్ని ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తాము. సో చూడండి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. అండ్ గప్పీస్కే కాదు బీటాస్ కూడా మనమైతే మొయినా కల్చర్ అనేది ఫీడ్ చేస్తుంటాము. బీటాస్కి లైవ్ ఫుడ్ పెట్టడం వల్ల టైల్స్ అనగా సో వాటి కండిషన్ అనగా ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ బీటాస్ కూడా వాటర్ చేంజ్ 4 డేస్కి అలా త్వరగా చేయాలన్నమాట. సో మొత్తంగా అంటే ఒక్కసారి మొత్తంగా చేయకూడదు. ఒక 30% వాటర్, 40% వాటర్ అలా అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్లీ గప్పీ ఫ్రైస్ కానీ కొంచెం మంచి గ్రోత్ రావాలని అంటే ఖచ్చితంగా మొయినా కల్చర్ అనేది మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే మాత్రం మంచి గ్రోత్ అయితే వస్తుంది. ఇవి హెచ్బి రెడ్ రోజ్ యొక్క బ్రూడర్ స్టాక్ అనమాట. అంటే మన పేరెంట్స్ ఏం చేస్తామంటే బ్రీడ్ చేసి అవుట్పుట్ని ఇస్తాము. వచ్చిన అవుట్పుట్ని మనమైతే కొంచెం గ్రూమ్ చేసి అమ్ముతామన్నమాట. సో తర్వాత ఈ జెడ్ బ్లాక్ కూడా ఒక కంటైనర్ అయితే దానికి పెట్టడం జరిగింది. ఇవి ఇంకా ఒక 30 లీటర్స్ టబ్స్, ఇవి 100 లీటర్స్ టబ్స్కి మనమైతే ఇంకా పెట్టబోతున్నాము త్వరలోనే. 100 లీటర్ టబ్స్ కానీ లేదా ఫ్రేజెస్ కానీ షిఫ్ట్ చేయబోతున్నాము.
కొంచెం టైం కుదరక నేనైతే తీసుకురావట్లేదు. అవి కూడా తీసుకొచ్చేస్తాను. ఇంకా టెక్స్టో వైట్ ఉంది, మీద కనిపిస్తుంది పర్పుల్ బెర్రీ డ్రాగన్ బేబీస్ అనమాట. ఈ చీమలు మాత్రం మీద నుండి ఫుల్గా పడిపోతున్నాయి నాకు, అది ఒక్కటి సమస్య మనకి పెరల్లోనే. ఇప్పుడు మన బీటాస్కి కూడా మనమైతే ఇప్పుడు ఫీడ్ చేయాల్సి ఉందన్నమాట. బీటాస్ మన దగ్గర ఎక్కువగా మనం సేల్ చేసేవి OHM బీటాస్, ఇంపోర్టెడ్, థాయిలాండ్ ఇంపోర్టెడ్ బీటాస్ అయితే సేల్ చేస్తుంటాము. సో మెయిల్స్ ఫీమేల్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా కావాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. సో ఇదిగోండి కొంచెం కొంచెం వేసుకుంటాము. బీటాస్ మంచి యాక్టివ్గా అండ్ హెల్తీగా కూడా ఉంటాయి అనమాట మనం లైవ్ ఫుడ్ పెట్టడం వల్ల. అండ్ డ్రై ఫుడ్ కూడా పెడతాము, అంటే రాయల్ గప్పీ ఫుడ్ అయితే ఈవినింగ్ పెడుతుంటాము. మార్నింగ్ వచ్చి లైవ్ ఫుడ్ అనేది పక్కా పెడతాం అనమాట. లైవ్ ఫుడ్ అనేది చాలా మస్ట్ బీటాకి అయితే. బ్రీడ్ అవ్వాలి అని అంటే బీటాకి లైవ్ ఫుడ్ అనేది చాలా అవసరం. ఆ మూలు ఉన్నాయి కదా వెనిగర్ ఈల్ అనమాట. అలా వెనిగర్ ఈలు, గ్లెండర్ వాము, మైక్రోవాము అండ్ 4 కల్చర్స్ అయితే నా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ఎనీ టైము. అంటే 365 days మన దగ్గర కల్చర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇలా మనం ఫిషెస్కి అయితే ఫీడ్ చేయడం వల్ల క్వాలిటీ ఫిషెస్ అవుట్పుట్ అనేది మన దగ్గర దిగుతుంది అనమాట. క్వాలిటీ లేదు అంటే మనమైతే సేలే చేయము, నార్మల్గా ఉంచేస్తాను కానీ ఎవరికి సేల్ అయితే చేయను అనమాట. ఇవి మనకి పర్పుల్ బెర్రీ డ్రాగన్ బేబీస్ అనమాట. సో ఎంత మంచిగా తింటున్నాయి చూడండి. ఈ బేబీస్ యొక్క గ్రోయింగ్ అప్డేట్ కూడా ఫ్యూచర్లో నేను అప్డేట్ చేస్తుంటాను. వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేసి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.